'దక్షిణ' 1 అవర్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు 'లయన్స్ గేట్ ప్లే' అనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఏం నచ్చలేదండి. ఎమోషనల్ డెప్త్‌నే లేని ఒక ఫోర్స్‌డ్ సైకో థ్రిల్లర్‌లా అనిపించింది. అంత పెద్ద పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇంటికెళ్ళి చాలా ఈజీగా ఆమెను రేప్ చేసేస్తూ, టాప్ వ్యూలో కెమెరాతో రికార్డ్ చేసేస్తాడంట. సైకో థ్రిల్లర్స్‌లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఫిల్మ్స్ అనే చెప్పాలి 'దక్షిణ'. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక్క 10 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ కొంచెం పర్లేదు అంతే. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే లేదు, చాలా ఇబ్బంది పెట్టే సీన్స్ ఇంకా వల్గర్ వర్డ్స్ ఉన్నాయి. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ అంటే స్పెషల్‌గా చెప్పడానికి ఏం లేదు. అదే రొటీన్ స్టోరీ. అమ్మాయిల్ని చంపే సైకో, వాడిని పట్టుకోవడానికి పోలీసులు. ఇక్కడ యాడ్ చేసిన ఒక కొత్త పాయింట్ ఏంటంటే అదే సైకో వలన పోలీస్‌కి ఏం జరిగిందని ఒక పాయింట్ యాడ్ చేశారు అంతే. ఎగ్జిక్యూషన్ అయితే మహా బోరింగ్‌గా లేజీ ఫీల్స్ తెప్పించింది. అసలు థ్రిల్లింగ్‌గానే అనిపించలేదు. భయం అస్సలు వేయలేదు. అసలు సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి అంత జరుగుతుంటే? కనీసం చంపేటప్పుడు అరుపులు వినపడకుండా నోటికి ప్లాస్టర్ అయినా వేయరు. అసలు సాయి ధనుష్ గారు ఈ రోల్‌కి సెట్‌నే కాలేదంటే యాక్టింగ్‌నే వరస్ట్‌గా చేయించుకున్నారు. బలవంతంగా ఓవర్ ద టాప్ ఫైట్ సీన్స్ చేయించారు. ఇంటర్వల్ సీన్‌నే వరస్ట్ అంటే అక్కడ ఇవ్వాల్సిన రియాక్షన్స్‌నే కాదవి. ఇప్పుడు అదే డ్రెస్‌తో ఉండాలా సినిమా మొత్తం ఏంటి అన్నట్టు ఫీలొచ్చింది. ఇక అదే రొటీన్ టెంప్లేట్. అమ్మాయిల్ని చంపడం, ఎందుకు చంపుతున్నాడో ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఏం థ్రిల్లింగ్‌గా లేదు. ఇక సైకో ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకోవడం, ఆ తర్వాత వాడిని పట్టుకొని చంపేయడం ఎన్ని సినిమాల్లో చూడలేదు. సైకోని రెచ్చగొట్టే సీన్ దగ్గరే డౌటొచ్చింది నాకు. ఇదేం రైటింగ్స్ రా బాబు అని. ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కాస్తో కూస్తో సెకండ్ హాఫ్‌లోనే ఆ 10 నిమిషాల ఫ్లాష్‌బ్యాక్, ఇంకా సినిమాటోగ్రఫీ ఈ 2 బాగున్నాయి అంతే. మిగతా సినిమా నాకైతే ఏం నచ్చలేదు. రొటీన్ స్టఫ్ విత్ వీక్ ఎగ్జిక్యూషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.